Hi friends, today we are going to learn about the section formula, how to derive the section formula. So section formula A x1 y1 B x2 y2 both are forming a line segment. A line segment joining AB is divided by a point P. సో ఏబి అనే లైన్ సెగ్మెంట్ మీద పి అనే పాయింట్ తీసుకున్నట్టయితే దట్ పి ఈజ్ డివైడింగ్ ఏబి ఇన్ m:n రేషియో. సో దట్ పి ఈజ్ లెటర్స్ టేక్ పి యాజ్ x, y. The location of the point P which is lying on the AB is P. That order pair is x, y. Now let us observe the diagram according to the given data. So here it is a x-axis and it is a y-axis. So in this this is positive x-axis O2 and it is a positive y-axis OA. Now on this from this plane, coordinate plane, let us take this is the AB. AB is a line segment and A is a x1 y1 and it is B x2 y2 and our required point P here, P is on the AB and it is x comma y. Now observe there, here we can take a perpendicular here L and take a perpendicular line up to here M and take another perpendicular line from B to here as N. Now observe there దీన్ని మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఏబి అనేది లైన్ సెగ్మెంట్, ఏబి లైన్ సెగ్మెంట్ని పి అనే పాయింట్ ఎక్స్ కామా వై అనే పి అనే పాయింట్ ఎం అంటే ఏపీ వాల్యూ ఎం అండ్ దిస్ పీబీ వాల్యూ ఎన్, m:n రేషియోలో డివైడ్ చేస్తుంది. అప్పుడు ఈ పి అనే పాయింట్ చూసారా, ఈ పాయింట్కి పి ఎక్స్ కామా వై ఆర్డర్ పేరు, దీన్ని వచ్చిన ఫార్ములా ఏంటంటే పి ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. ఇది మనం ప్రూవ్ చేయాల్సిన మనకు కావాల్సింది. మరి దీన్ని డిస్క్రైబ్ చేద్దామండి. ఇందులో మనకి చూసినట్టయితే ఈ ఓఎల్ అనేది ఏంటంటే O to L ఈజ్ ద డిస్టెన్స్ విచ్ ఈజ్ అప్ టు హియర్, అంటే దిస్ ఈజ్ కాల్డ్ డిస్టెన్స్ ఫ్రమ్ వై యాక్సిస్. డిస్టెన్స్ ఫ్రమ్ వై యాక్సిస్ ఫ్రమ్ ద పాయింట్ ఏ నుంచి వై యాక్సిస్కి ఉన్న డిస్టెన్స్ మనం ఎక్కడ చూపిస్తాం అంటే ఓఎల్. సో దట్ ఓఎల్ ఈజ్ నథింగ్ బట్ x1. దిస్ పార్ట్ ఈజ్ x1. నెక్స్ట్ this perpendicular line segment, whatever it is there from there A to this x-axis is nothing but a perpendicular distance from A to x-axis is y1. నెక్స్ట్ ఇది చూడండి OM is nothing but the distance, perpendicular distance from P to this y-axis. So that value always represented, this value is always represented from O to M. So this OM value is up to here, this is x, and this perpendicular distance from this P to this x-axis is nothing but y value. So this is y. Next from O to N is nothing but the distance between B and y-axis is nothing but it represented on the x-axis. So here that is ON. This distance is ON. That ON is x2. So here O to N, this total distance is x2. And this perpendicular distance from the x-axis to this B is nothing but this value Bn. That Bn value is y2. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే
ఈ ఫామ్లో మన సెక్షన్ ఫామ్లో ప్రూవ్ చేయాలంటే దీన్ని ఇంకా కొంచెం విడగొట్టుకుందాం. అంటే ఏం చేయాలంటే ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ ఇలా డ్రా చేస్తాం. నెక్స్ట్ అనదర్ పర్పెండిక్యులర్ ఇలా డ్రా చేస్తాం. ఈ పర్పెండిక్యులర్ తీసుకున్నప్పుడు మనకి ఈ పర్పెండిక్యులర్ అంటే ఈ పీ నుంచి ఇలా ఒక పర్పెండిక్యులర్ తీసుకుంటాం. అలాగే ఇక్కడ ఏ నుంచి ఇలా ఒక పర్పెండిక్యులర్ తీసుకుంటాం. ఇక్కడ చూస్తే మనకి 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కనబడుతున్నాయి చూసారా. ఈ 2 సిమిలర్ అవుతాయి. ఎందుకు సిమిలర్ అవుతాయి? బికాస్ బోత్ ఆర్ మేకింగ్ 90 degrees and here both are having perpendiculars and perpendicular to the perpendiculars, therefore these are parallel. So parallels having corresponding angles are same, so therefore these corners are equal. So by AAS axiom we can say that both triangles are similar. సో సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నప్పుడు మనం ఈ 2 ట్రయాంగిల్స్ని కంపేర్ చేస్తే సరిపోద్ది. ఈ 2 ట్రయాంగిల్స్ని కంపేర్ చేస్తున్నామంటే మనం దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే ఈ వాల్యూస్ ఏంటో తెలుసుకోవాలి. ఈ వాల్యూ తెలియాలంటే మనకి ఈ పార్ట్ తెలియాలి. ఈ పార్ట్ తెలియాలనుకోండి, ఈ పార్ట్ ఎంతో తెలియాలి, అంటే ఎల్ఎం వాల్యూ తెలియాలి. ఎల్ఎం వాల్యూ తెలియాలంటే టోటల్ ఓఎం వాల్యూలోంచి ఈ ఓఎల్ వాల్యూ తీసేయాలి. ఓఎం వాల్యూ మనకి ఏమని తెలుసు అండి, మనకి ఎక్స్ అని తెలుసు. అందులోంచి తీసేస్తే x1 అంటే x మైనస్ x1 ఈ పార్ట్ అవుతుంది ఎల్ఎం వాల్యూ. సో ఎల్ఎం వాల్యూ దీనికి ఈక్వల్ కాబట్టి x మైనస్ x1. నెక్స్ట్ ఈ వాల్యూ తెలియాలి. ఈ ట్రయాంగిల్లోంచి ఈ వాల్యూ తెలియాలంటే ఇది దీనికి ఈక్వల్, దేనికంటే ఎంఎన్కి ఈక్వల్. ఎంఎన్ తెలియాలంటే టోటల్ ఓఎన్లోంచి ఓఎం తీసేయాలి. ఓఎం ఏమో ఎక్స్, ఓఎన్ ఏమో x2. సో x2 మైనస్ x అవుతుంది, x2 మైనస్ x. నెక్స్ట్ ఈ 2 కూడా చూసుకోండి. ఈ 2 ఎందుకంటే ఈ 2 మనం కంపేర్ చేయొచ్చు. ఈ 2 కంపేర్ చేస్తాం కాబట్టి ఈ డిస్టెన్స్ మనం తెలియాలంటే ఈ డిస్టెన్స్ మనం అబ్జర్వ్ చేస్తే టోటల్ ఈ డిస్టెన్స్లోంచి ఈ డిస్టెన్స్ తీసేయాలి. అంటే ఈ డిస్టెన్స్ ఎంత అని మనకి టోటల్ y. ఈ వైలోంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ మనకి ఆల్రెడీ ఇది y1 అని తెలుసు, ఇది కూడా y1 ఉంటుంది. అంటే టోటల్ వైలోంచి y1 తీసేయాలి. అంటే y మైనస్ y1. ఈ డిస్టెన్స్ ఏమవుద్ది, y మైనస్ y1 అవుద్ది. నెక్స్ట్ ఈ టోటల్ డిస్టెన్స్ y2. టోటల్ y2లోంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ మనకు y అని తెలుసు. సో y2 మైనస్ y. ఈ మధ్యలో ఈ చిన్న ఈ డిస్టెన్స్ y2 మైనస్ y అవుతుంది. చూసినట్టయితే ఇక్కడ ABP అనే పాయింట్స్ తీసుకున్నాం, LM అని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను దీన్ని C అనుకుంటున్నాను, AB తర్వాత C, నెక్స్ట్ దీన్ని D అని రిప్రజెంట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ట్రయాంగిల్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే AC ఈజ్ ఈక్వల్ టు x మైనస్ x1. నెక్స్ట్ PC ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y1. నెక్స్ట్ PD is equal to x2 minus x. Next BD is equal to y2 minus y1. y2 minus y. ఇవి మనకి కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్. అట్ ద సేమ్ టైం AP ఈజ్ M and PB is equal to N. So AP is equal to M and PB is equal to N. సో ఇది మనం ఈ డయాగ్రామ్ నుంచి మనం తెలుసుకున్న పాయింట్స్. యాజ్ వీ నో triangles are similar, so we know the similarity is saying that corresponding parts are always in proportion. సో కరస్పాండింగ్ పార్ట్స్ ప్రపోర్షన్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి ప్రపోర్షన్లో వస్తాయంటే ACPD అంటే AC బై PD ఈజ్ ఈక్వల్ టు, అంటే AC ఈజ్ టు PD ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ PC బై BD ఈజ్ ఈక్వల్ టు AP బై PB.
సో ఇది మనకి కరస్పాండింగ్ పార్ట్స్ అన్నీ మొత్తం లైన్ సెగ్మెంట్స్ అన్నీ మనకి సిమిలర్గా ఉన్నాయి కాబట్టి కరస్పాండింగ్ పార్ట్స్ రేషియోస్ ఈక్వల్ అవుతాయి, అంటే మనకి అవి ప్రపోర్షన్లో ఉంటాయని అర్థం. ఏసీ బై పీడీ తీసుకోండి. ఏసీ బై పీడీ అంటే ఏసీ వాట్ ఇస్ ద ఏసీ వాల్యూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ బై అండ్ పీడీ వాల్యూ ఈజ్ x2 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పీసీ బై పీసీ ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y1. పీసీ బై బీడీ మీన్స్ అంటే y మైనస్ y1 బై y2 మైనస్ y ఈజ్ ఈక్వల్ టు ఏపీ బై పీబీ అంటే m బై n. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసాం కదండి, ఈ రెండు మనం మొత్తం x మైనస్ x1 బై x2 మైనస్ x ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y1 బై y2 మైనస్ y ఈజ్ ఈక్వల్ టు m బై n. సో ఈ రిలేషన్లో మనం ఈ రెండింటిని ఒకసారి కంపేర్ చేస్తాం, ఈ రెండింటిని ఒకసారి కంపేర్ చేస్తాం. సో అది ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు x మైనస్ x1 బై x2 మైనస్ x ఈజ్ ఈక్వల్ టు m బై n అది తీసుకున్నట్టయితే క్రాస్ మల్టిప్లై చేస్తే n ఇంటూ x మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x2 మైనస్ x. ఇప్పుడు దీన్ని మనం మల్టిప్లై చేసినట్టయితే లోపలికి బై డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ n ఇంటూ x nx మైనస్ n ఇంటూ x1 nx1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x2 mx2 మైనస్ m ఇంటూ x mx. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ x టర్మ్స్ చూడండి, రెండు x టర్మ్స్ని మనం ఒక దగ్గర తీసుకురావచ్చు కాబట్టి ఈ మైనస్ mx అనేదాన్ని ఇటువైపు తీసుకొస్తే ప్లస్ అవుతుంది, అంటే nx ప్లస్ mx ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఇక్కడ mx2 ఇక్కడే ఉంది కదండి, mx2 ఇక్కడే ఉంచేసి ఈ మైనస్ nx1 అవతల తీసుకొచ్చేద్దాం, అంటే ప్లస్ nx1 అవుతుంది. సో దీని నుంచి ఈ రెండింటి నుంచి మనకి x కామన్గా ఉంది, x కామన్ తీస్తే m ప్లస్ n అనేది లోపల ఉండిపోద్ది. ఇక్కడ మనకి mx2 ప్లస్ nx1 అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి x అనేది మనకు కావాల్సిన రిక్వైర్డ్ x కోఆర్డినేట్ కాబట్టి ఇంటూ m ప్లస్ 1 nని అవతలకి ట్రాన్స్ఫర్ చేస్తే డివైడ్ చేస్తుంది. సో దేర్ఫోర్ మనకు కావాల్సిన x కోఆర్డినేట్ అనేది x ఈజ్ ఈక్వల్ టు mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n అనేది ఫామ్ అవుతుంది. y మైనస్ y1 బై y2 మైనస్ y ఈజ్ ఈక్వల్ టు m బై n తీసుకున్నట్టయితే క్రాస్ మల్టిప్లై చేస్తే సేమ్ ఇందాకలాగే n మల్టిప్లైస్ ద y మైనస్ y1 అండ్ m మల్టిప్లైస్ ద y2 మైనస్ y. బై మల్టిప్లయింగ్ క్రాస్ మల్టిప్లయింగ్ n ఇంటూ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ y2 మైనస్ y. సో బై డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ny మైనస్ ny1 ఈజ్ ఈక్వల్ టు my2 మైనస్ my. ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ ఇందాకలాగే మనం ఈ మైనస్ myని యువతలు తీసుకొస్తే ny ఆల్రెడీ ఇక్కడే ఉంది ప్లస్ my ఈజ్ ఈక్వల్ టు my2 దిస్ మైనస్ ny1 అవతలు తీసుకొస్తే ప్లస్ ny1. సో మనకి మొత్తానికి ఇక్కడ y అనేది కామన్గా ఉంది, y ఇంటూ m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు my2 ప్లస్ ny1. ఇప్పుడు మనకు కావాల్సిన y కోఆర్డినేట్ కావాలంటే y ఈజ్ ఈక్వల్ టు my2 ప్లస్ ny1 by this multiplies and divides in the next step. So here y coordinate is my2 plus ny1 by m plus n. Finally we will get px comma y is nothing but mx2 plus nx1 by m plus n comma my2 plus ny1 by m plus n. So this is the required result which is showing that the order pair of p x comma y is equal to mx2 plus nx1 by m plus n comma my2 plus ny1 by m plus n. Thank you.